श्रीमत्पयोनिधिनिकेतन चक्रपाणे भोगीन्द्र भोगमणिरञ्जित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्या भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलंबं लक्ष्मी नृसिंह मम देहि करावलंबं। శ్రీ మహావిష్ణువు నరసింహావతారంగా వెలసిన వరాహ నరసింహక్షేత్రం సింహాచలం. ఈ దివ్యాలయం విశాఖపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పు కనుమల్లో లాసన్స్ బే నుంచి మొదలైన కొండల వరుసలో కైలాసగిరి అనే పచ్చని ప్రాంతంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది ఈ ఆలయం. ఆ కొండ పడమటి వాలు మీద చెట్లతో నిండిన లోయ ఉంది. గుడికి వెళ్లే దారి కొండ కింద అడవివరం అనే పల్లె దగ్గర మొదలై సుమారు 1000 మెట్ల మీదుగా సాగుతుంది. అందమైన లోయగుండా సాగే ఈ దారి ఇరుపక్కల అనాస, మామిడి, పనస తోటలు, రకరకాల పూల తోటలు కనబడతాయి. జలపాతాలుగా సాగుతుండే ఒక కొండకాలువ కూడా ఉందక్కడ. కొండ దిగువన దారి మొదట్లో ఉండే ద్వారాన్ని భైరవ ద్వారం అంటారు. కొంత దూరం తర్వాత హనుమాన్ ద్వారం వస్తుంది. సాగిధార అనే ప్రవాహం, పక్కన దేవతామూర్తులు కూడా అక్కడే కనబడతాయి. దారి ముందుకు సాగుతూ ఉంటే పక్కన మరో జలపాతం ఆకాశధార. అక్కడ స్నానాలు చేస్తుండే భక్తులను చూడవచ్చు. మెట్ల మీద ఇంకొంచెం ముందుకు పోతే జోడు భద్రాలు అనే పవిత్రమైన మెట్లు వస్తాయి. ఇంకా పైకి సాగితే ఒక రంగ ప్రదేశం, అందులో శ్రీ వరాహ నరసింహుని కోవెల కనబడుతుంది. ఎత్తైన గోడలతో కోటలాగా ఉండే ఆలయం ఎంతో మహత్తరమైనది. ఆలయం పడమటికి మళ్ళీ ఉంటుంది. ప్రాకారం చుట్టూ ఉత్తర పడమర దిశల్లో ద్వారాలు ఉన్నాయి. పడమటిది ప్రధాన ద్వారం. గాలిగోపురం దానిమీదే ఉంది. ప్రాకారం మధ్యలో నలుచదరంగా గర్భగుడి, దానిమీద గోపురం, చుట్టూ మందిరం, ముందు సభామంటపం, అన్నీ వరుసగా అందమైన శిల్ప సంపదతో తూర్పు నుంచి పడమటికి వ్యాపించి ఉన్నాయి. ఆలయాలలోకెల్లా విశిష్టమైన శిల్ప వైభవం ఈ ఆలయంలోనే చూడవచ్చు.
మూలమందిరాన్ని ఆవరిస్తూ మరో ప్రాకారం దీర్ఘచతురస్రాకారం కలది ఉంది. ఇందులో వాయువ్య మూలన కళ్యాణ మంటపం ఉంది. ప్రవేశద్వారానికి 34 అడుగుల దూరంలో ఉత్తర దక్షిణాలు పడమట నడవలతో 16 స్తంభాల పైన గోపురంగా కప్పు కలిగి ఉంటుంది సభామందిరం. ప్రధాన ద్వారం సభాద్వారాల మధ్యన 50 అడుగుల ఎత్తు కలిగిన ధ్వజస్తంభం ఉంది. సభామందిరం గోడల లోపల బయట శాసనాలు చెక్కబడి ఉన్నాయి. గర్భగుడికి సభామందిరానికి నడుమ ఉండే నడవలో కప్పస్తంభం అనే స్తంభం ఉంది. దీన్ని కావలించుకుని కోరికలు కోరిన వారికి, ముఖ్యంగా పిల్లలు లేని వారికి ఆ కోరికలు తీరుతాయి అని నమ్మకం. యన్మాయయోర్జితవపు ప్రచర ప్రవాహమగ్నార్థమత్ర నివహోరు కరావలంబం. యన్మాయయోర్జితవపు ప్రచర ప్రవాహమగ్నార్థమత్ర నివహోరు కరావలంబం. లక్ష్మీ నృసింహ చరణాబ్జమధూరతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. అక్కడి నుంచి భక్తులు ముందుకు సాగితే దీర్ఘచతురస్రాకారంగా ఉండే ప్రహ్లాద మంటపంలోని గర్భగుడిలో మధ్యన నిలిచిన వరాహ నరసింహులు దర్శనమిస్తారు.
మంటపానికి గర్భాలయానికి మధ్యన ప్రదక్షిణ మార్గం ఉంది. మూల విరాట్టు మూర్తి సంవత్సరమంతా చందనలేపంతో కప్పబడి ఉంటుంది. అది చందనలింగంలాగే కనబడుతుంది. వైశాఖ మాసంలో తదియనాడు చందనయాత్ర అనే ఉత్సవంలో భాగంగా స్వామి నిజరూపం బయటపడుతుంది. అది త్రిభంగ రూపంలో వరాహ శిరస్సు, సింహపు తోక గల రూపం. ప్రహ్లాద నారద పరాశర పుత్ర ముఖ్యాగ భక్తాస్తువంతి తవ భీకర వీరవార్తాం భాషాపతికి పఠతి వాసన శుచిమారాత్ లక్ష్మీ నృసింహ భగవన్ తవ సుప్రభాతం. లక్ష్మీ నృసింహ భగవన్ తవ సుప్రభాతం. స్వామికి ఇరుపక్కల చేతులలో పద్మాలతో శ్రీదేవి భూదేవిల లోహ విగ్రహాలున్నాయి. స్వామి 108 శాలగ్రామాల హారం ధరించి ఉంటారు. సభామందిరానికి అంటుకుని పడమటి దిక్కున తిరుచిట్టుమల అనే వేదిక ఒకటి ఉంది. పండుగలు, ప్రత్యేక పర్వాలప్పుడు స్వామిని ఉత్సవంగా దీని చుట్టూ ఊరేగిస్తారు. 2 పుష్కరిణులు ఉన్నాయి. కొండ దిగువన ఉండేది స్వామి పుష్కరిణి, ఇంకా దిగువన ఊళ్ళో ఉండేది వరాహ పుష్కరిణి. కొండ మీద మరెన్నో చిన్న గుడులున్నాయి. త్రిపురాంతక మందిరం గంగధారకు వెళ్లే దారిలో ఉంది. అక్కడ ఒక రాతి నంది విగ్రహం కూడా ఉంది. లింగాకారంలో త్రిపురాంతకులు, లోహమూర్తిగా త్రిపుర సుందరి ఇక్కడ దర్శనమిస్తారు. పక్కనే అశ్వత్థ వృక్షం, నాగుల కట్టా కూడా ఉన్నాయి. గంగధార దగ్గర ఒక ఆవరణలో సీతారామస్వామి కోవెల ఉంది. ఇందులో సీతారాముల విగ్రహాలున్నాయి. కొండవాలులో ఏటవాలుగా ఉండే పడమటి రాతి మీద ఒక మందిరం ఉండేది. విజయనగర ప్రభువు కృష్ణరాయలు వేయించిన జయస్తంభం ఉందక్కడ. వరాహ నరసింహుని మందిరానికి వెళ్లే దారిలో ఒక ఇంటిని మార్చి మందిరంగా రూపొందించిన కాశీ విశ్వేశ్వరాలయం ఉంది. మధ్యగదిలో కాశీ విశ్వేశ్వరులు, అన్నపూర్ణ, ఇతర దేవతల మూర్తులు ఉన్నాయిక్కడ. శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రవర్తకులైన భగవద్ రామానుజులు పూరి, శ్రీకూర్మం మొదలైన చోట్ల శాస్త్ర చర్చలలో విజయం సాధించిన తర్వాత వరాహ నరసింహుల కోవెలను దర్శించారట.
ఇక్కడి పండితులను కూడా వారు చర్చకు ఆహ్వానించారు. వారిని జయించి మందిరాన్ని చేజిక్కించుకొని దాన్ని వైష్ణవాలయంగా మార్చారు. మహాభారతంలోని అరణ్య పర్వశేషాన్ని తెలుగు చేసిన మహాకవి ఎర్రాప్రగడ. ఆయన తన మరో రచన నృసింహ పురాణంలో సింహాద్రిని, వరాహ నరసింహులను గొప్పగా వర్ణించాడు. కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన కవి శ్రీనాథుడు సింహాద్రి తిరునాళ్లను కీర్తించాడు. ప్రముఖ వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యులు తన కీర్తనల్లో, కృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలో, ఆయన ఆస్థానంలోని ప్రబంధ కవి అల్లసాని పెద్దన మనుచరిత్రలో, ధూర్జటి తన రచనల్లో, పింగళి సూరణ కళాపూర్ణోదయంలో ఈ క్షేత్రాన్ని ప్రస్తావించి ప్రశంసించారు. సింహాచల క్షేత్రంలో వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఆచార్యులకు వెన్నుదన్నుగా మధ్వాచార్యులు నరహరి తీర్థులు ఉండేవారు. 13వ శతాబ్దంలో ఆయన గొప్ప స్వామిగా, పండితులు, ప్రజానాయకులుగా పేరొందినవారు. కళింగ ప్రాంతంలోని మత వ్యవస్థకు మధ్యయుగంలో ఆయన ఎంతో సేవ చేశారు. సింహాచల క్షేత్రం సంస్కృతికి సంరక్షగా, కళలకు కాణాచిగా నిలిచింది. ఇదొక అసామాన్యమైన క్షేత్రం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష బ్రాహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ దేవేశ దేహి కృపణస్య కరావలంబం.